మరో వార్త చూసినట్టయితే జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు రియల్టర్లు ఆందోళన చేపట్టారు. తమకు సంబంధించినటువంటి నాలాల కన్వర్షన్, అదేవిధంగా పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గతంలో కొన్న ఫ్లాట్లకు సంబంధించి మళ్ళీ అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకుంటే తమ పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధర్నా నిర్వహించారు. నిన్న హరీష్ రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ వీళ్ళంతా ధర్నా చేశారు. రాష్ట్రంలో అరాచకమైన పాలన, ఒక రౌడీయిజం తరహా పాలన అయితే కొనసాగుతుందని చెప్పి ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి పాలనను ఆయన విమర్శించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ములుగు జిల్లా వ్యాప్తంగాను బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సంబంధించి ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు అయితే కొనసాగాయి. ములుగు జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతితో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. కాంగ్రెస్ పాలనలో ఇవాళ రాష్ట్రంలో ఒక అరాచకం కొనసాగుతుందని చెప్పి బడే నాగజ్యోతి చెప్పింది. దాంతోపాటు ప్రజాపాలన చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించింది.